నిజంగా యేసుక్రీస్తు దేవుడైతే ఇంత అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకుంటాడండి? ఈడు గుడ్డోడుగా పుడితే ఏం చేశాడండి? ఆ కుంటిదానిగా పుడితే ఏం చేశాడండి? దిశాని నలుగురు రేప్ చేస్తూ ఉంటే ఏం చేశాడండి? ఇలాంటి ప్రశ్నలు నీకు వస్తాయి. ఏమో మా తాతోళ్ళు చెప్పారు దేవుడు గొప్పోడని, కానీ మా కాలంలో జరగట్లేదు ఆ పనులు. మాకు సరిపడవు, మాకు సరితూగవు. ఇది మీరు అనేటువంటి మాటలు. గిద్యోను కూడా సేమ్ టు సేమ్ డైలాగ్ వేశాడు. మా పితరులు చెప్పాడు మా దేవుడు చాలా గొప్పోడని. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, యోర్దాను నదికి ఆనకట్ట కట్టాడు, మధ్యాకాశంలోంచి మన్నాను కురిపించాడు, అర్ధరాత్రి అగ్నిస్తంభాన్ని పెట్టాడు, పగలు ఎండ దెబ్బకు తగలకుండా మేఘాన్ని పెట్టాడు, మా చెప్పులు అరిగిపోకుండా చేశాడు, మా బట్టలు పాడైపోకుండా చేశాడు. ఇవన్నీ తెగ చెప్పారు సార్. అది పూర్వీకులకే వర్తిస్తాయి. ఆ దేవుడు అయితే అబద్ధం, లేదా ఇప్పుడు మర్చిపోయాడు. ఈజ్ నాట్ దేర్. ఈ మాటల్లోనే మీరు కూడా అంటున్నారేమో, గిద్యోను స్కెప్టిక్, అనుమానం